డబ్బు మదంతో, నేను కులపిచ్చితో, కులగజ్జితో, వాళ్ళు వేరే మేము వేరే, వాడు జాతి తక్కువోడు, మాకంటే తక్కువోడు, వాడి స్థాయి ఎంత మా స్థాయి ఎంత అని అనుకొని అహంతో అహంకారంతో విర్రవీగే ఒక మూర్ఖుడి చుట్టూ తిరిగే కథే కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. ఆ క్యారెక్టర్ పోషించిన వ్యక్తి శివాజీ గారు, క్యారెక్టర్ పేరు మంగపతి. పర్ఫార్మెన్స్ వైజ్ మంగపతి అనే క్యారెక్టర్ సూపర్, ఎక్సలెంట్ అసలు. ఈ సినిమా తర్వాత ఆయనకి ఇలాంటి క్యారెక్టర్లే వస్తాయని నేను అన్నాను, కానీ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్లు ఆయనను దృష్టిలో పెట్టుకొని రాసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో తెలుగు సినిమా వాళ్ళకి. అంత బాగా రోల్ బాగుంది, అది అంత బాగా వచ్చింది కూడా, పర్ఫార్మెన్స్ కూడా ఆ లెవెల్లో ఉన్నది. సో సినిమా పాజిటివ్ విషయానికి వస్తే మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అందరూ కొత్త యాక్టర్లే ఉన్నారు, కొత్త డైరెక్టరు, అన్నీ బాగున్నాయి, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. సినిమాకు ఉన్న టైటిల్ ఏంది? కోర్టు స్టేట్ వర్సెస్ నోబడి. దానికి జస్టిఫికేషన్ జరిగింది సినిమా, అంతే సింపుల్. కోర్ట్ అనే పదానికి సినిమా న్యాయం చేసిందా లేదా అనేది పరిశీలిస్తే ఆ పదానికి సినిమా 100% న్యాయం చేసింది. ఏ ఏదైతే మనం సినిమాకు టైటిల్ పెట్టినామో ఆ టైటిల్కి అది న్యాయం చేసినప్పుడు సినిమా సక్సెస్ఫుల్ అయినట్టే నా దృష్టిలో. అయిపోయింది, సూపర్గా ఉన్నది సినిమా. ఇక నెక్స్ట్ ఈ పరువు, తక్కువ జాతి ఎక్కువ జాతి అనే విషయానికి వస్తే, అసలు పరువు 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 అని ఎవరైతే గింజుకుంటారో వాళ్ళే వాళ్ళ పరువును బయట పెట్టుకుంటారు. నాకు అర్థం కాదు ఈ విషయం. ఇప్పుడు పరువు అనుకున్నోడు గుట్టు సప్పున ఏదోటి చేసి వాడిని ఏదోటి చేస్తే అదో ఒక అర్థం. కానీ పరువు అని చెప్పి వాని మీద పగ సాధించాలని, వాడిని ఏదో తొక్కిపడేయాలి అని చెప్పి వాళ్ళ ఇంటి వాళ్ళని ఆడవాళ్ళందరిని తీసుకుపోయి కోర్టులో పెడతాడు ఈ సినిమాలో. ఇట్లా రియల్ లైఫ్లో కూడా జరుగుతున్నాయి అనుకో. మరి ఇక్కడ పరువు కాపాడుకునేది ఎవరు, పోగొట్టుకునేది ఎవరు? సో ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఒక తప్పు జరిగినప్పుడు అది తప్పు అన్న విషయం ఆ తప్పు చేసిన వ్యక్తికి ఎప్పుడు తెలుస్తుంది? అతని శిక్ష పడే ముందు. మరి చేయక ముందే ఈ పని చేస్తే అది తప్పు అవుతుంది, దానికంటే ఒక శిక్ష ఉన్నది అన్న విషయం ముందే తెలిస్తే ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు కదా. ఇక మరి ఆ మాటకు వస్తే మరి ఇక తప్పని తెలిసినా కూడా చేసే తప్పులు ఇంకెన్ని లేవు. తప్పని తెలిసినా కూడా చేసే తప్పులకు శిక్ష పడితే ఒక అర్థం, అది తప్పు అని తెలియకుండా చేసిన తప్పులకు శిక్ష పడితే అర్థం ఏమున్నా చెప్పు. సో ఈ పాయింట్ ప్రియదర్శి గారు ఒక సినారియోలో ఒక సీన్లో దీన్ని రేజ్ చేస్తారు. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పోక్సో అనే చట్టం అనేది ఉన్నది, మైనర్ బాలికని మనం చేకండి ఇచ్చినా కానీ నేరమే అది. పోనీ ఆ అమ్మాయే స్వతహాగా మన అబ్బాయి చేయి తీసుకొని తన ఒంటి మీద చేసుకున్నా సరే అబ్బాయిదే నేరం అనే విషయం, అలాంటి చట్టం అనేది ఒకటి ఉన్నదన్న విషయం ఇంటర్మీడియట్ అబ్బాయిలకు కానీ 10th క్లాస్ చదువుకునే అబ్బాయిలకు కానీ తెలియాలి. అప్పుడు మైనర్ బాలికల జోలికి పోరు కదా. తెలిసినాక కూడా పోతే అప్పుడు తప్పదిగా. తెలియకుండా చేసిన నేరానికి మన శిక్ష వేస్తే కరెక్ట్ కాదు కాదు కదా అనేది లాయర్ ఇక్కడ మెన్షన్ చేస్తాడు అన్నట్టు. సో ఇదొక పాయింట్. ఇంకొకటి సాయి కుమార్ గారును ప్రియదర్శి గారి మధ్యలో ఒక సీన్ ఉంటుంది. లాయర్ అంటే ఇదిరా, లాయర్ అంటే ఇట్లా, ఇలా ఉండాలి, ఇట్లా స్టార్ట్ చేయాలి అనే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అది ఎక్సలెంట్ అనిపిస్తుంది, బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగున్నది, కంపల్సరీ చూడండి. నాని గారు చేసిన ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అయింది, సూపర్.